బ్రేకింగ్ న్యూస్ తల్లికి సరిగా వైద్యం చేయలేదని చెన్నైలోని ఓ యువకుడు డాక్టర్పై దాడి చేశాడు. డ్యూటీలో ఉన్న గిండి కళ్యాణ్ సెంటినరీ డాక్టర్పై విఘ్నేష్ అనే వ్యక్తి కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో డాక్టర్ బాలాజీకి మెడ, చెవి, నుదురు, వీపుతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. బాధితుడికి వైద్యులు ఆపరేషన్ చేశారు. దాడి చేసిన విఘ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. என்ன சார் வேணும் சார் சொன்னதான் మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు చెన్నై హాస్పిటల్లో ఏం జరిగింది? కత్తితో దాడి చేసే అంత అమానుష ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, చెన్నై గిండిలోని కళ్యాణ్ కరణ్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంకాలజిస్ట్ బాలాజీపై విఘ్నేష్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి దాడి చేశాడు. కత్తితో మెడ మీద, వీపు మీద విశేషణ రహితంగా దాడి చేసిన పరిస్థితిలో ప్రభుత్వ వైద్యుడు బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి 8 గంటల వరకు పూర్తిగా చెప్పలేము డాక్టర్లు అంటున్నారు. అయితే విఘ్నేష్ తన తల్లికి సరైన వైద్యం అందించకుండా డాక్టర్ బాలాజీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే కారణంతోనే దాడి చేశారని చెప్తున్నారు. అయితే దాడికి ఇదేనా కారణం, మరేదైనా కారణం ఉందా అన్న రీతిలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. దీంతో పాటు ఆసుపత్రుల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ పోలీసులను కోరారు. అయితే ఈ దాడి జరిగిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులంతా తాము విధులను బహిష్కరిస్తున్నామని సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. తమకు సరైన రక్షణ కల్పించకపోతే వైద్యం ఎక్కడి నుంచి చేస్తాము, చిన్నపాటి కారణానికి వచ్చి వైద్యులు ఏదైతే రోగుల బంధువులు ఈ విధంగా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమని అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది అని చెప్పవచ్చు. తన తల్లికి సరైన చికిత్స అందించలేదనే కారణంతోనే బయటికి చెప్తున్నాడు విఘ్నేష్. తన తల్లి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ చికిత్స విషయంలో డాక్టర్ బాలాజీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పలుమార్లు ఆయన వద్దకు వచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించలేదంటూ కూడా చెప్పడం కారణమవుతుంది. కానీ మరో కారణం ఏదైనా ఉందా అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ప్రియ, అయితే ఈ దాడి మాత్రం రాష్ట్రంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. చికిత్స సరిగా అందించలేదనే కారణంతో ఈ విధంగా దాడులు చేయడం మొదలుపెడితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఏదైతే వసతులు లేమి కానీ ఇతర కారణాల వల్ల కానీ అసలు ఇక ప్రతిరోజు వైద్యులు దాడులకు గురవుతారని, ఈ నేపథ్యంలో తమకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటూ కూడా ప్రభుత్వ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వీరికి మద్దతుగా ఏదైతే రాష్ట్రంలోని ప్రైవేట్ డాక్టర్లు కూడా తమ మద్దతు ప్రకటించిన పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో నెలకొంది. ప్రియ, దామోదర్, అయితే దాడి చేసిన యువకుడి తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలో ఇక్కడ సరిగా ట్రీట్మెంట్ చేయలేదని ఆ యువకుడు దాడి చేశాడు. రైట్ దామోదర్.